అందరికీ నమస్తే. హైదరాబాద్ సిటీలోని అత్యంత ప్రముఖ పాత్ర పోషించేటటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చూస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో మృతి చెందినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇక రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒకసారి బైపోల్ వచ్చిన తర్వాత ఎవరు కూడా అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ రావాలి లేకపోతే ఇట్లా అవ్వాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు. ఏ రాజకీయ నాయకుడు కావచ్చు లేకపోతే ఏ పార్టీ కూడా అనుకోరు. కాకపోతే ఇక ఆకస్మికంగా జరిగేటటువంటి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా బైపోల్ ఎలక్షన్ రాబోతా ఉంది. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రానికి ఎలా అయినా సరే మనం జూబ్లీ హిల్స్ టికెట్ ని కైవసం చేసుకోవాలి, అక్కడ మన ఎమ్మెల్యే తీసుకుపోవాలని చెప్పేసి చాలా ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు, ఎమ్మెల్యే స్థానం రాలేదు. కాబట్టి ఎలాగైనా వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనం పట్టు సాధించాలంటే సిటీలో మనం బలం పెంచుకోవాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఫిరోజ్ ఖాన్ ఓవైపు అజారుద్దీన్, మరి లాస్ట్ టైం పోటీ చేసినటువంటి అజారుద్దీన్, ఇటు ఫిరోజ్ ఖాన్, ఇద్దరు కూడా మాకంటే మాకే సీట్లు అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఫిరోజ్ ఖాన్ అప్పటికి చెప్పిండు, నాకెందుకు చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు, నేను అడిగితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెటే అడుగుతా అని చెప్పేసి. ఇక సిటీ వ్యాప్తంగా ఖచ్చితంగా కూడా హైదరాబాద్ లో పట్టు సాధించాలని చెప్పి అధికార పార్టీ చాలా ఉవ్వులూరుతా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక లాస్య నందిత గారు మరి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగింది, మరణించినారు, ఎలక్షన్స్ వచ్చినాయి, అది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. అట్లనే ఇక్కడ కూడా గెలవాలని చెప్పేసి ఉవ్విల్లూరుతా అంటే ఓవైపు బీఆర్ఎస్ కూడా ఎలాగైనా సరే మళ్ళీ మన స్థానం మనకే ఉంటది, ప్రజలు ఇప్పటికే ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం మీద, మనం ఎవరి క్యాండిడేట్ ని పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని పెడితే ఖచ్చితంగా గతంలో దాదాపుగా 16,000 నుంచి 20,000 మధ్యలో ఏదో లీడింగ్ వచ్చినట్టుంది. ఈసారి మళ్ళీ అంతకు మించి మాకు లీడింగ్ వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో బీఆర్ఎస్ ఉంది. ఇక బీజేపీ మాకు ఇక్కడ సంఖ్యాబలం పెరిగిపోతా ఉన్నది, మేము ఎంపీ స్థానాలు గెలిచినాం, మాకు ఎమ్మెల్యేలు పెరిగినారు, మాకు ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎలాగైనా సరే ఇక్కడ జూబ్లీ హిల్స్ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ కూడా పోటాపోటీగా ముందుకు వస్తున్నటువంటి సందర్భం. ఇక ప్రధానంగా పతంగి పార్టీ, మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఎటువైపు అనేటటువంటి చర్చ అయితే జోరుగా నడుస్తా ఉంది. సో ఇవాళ కాకపోతే 3 months 4 to 5 months 6 months లోపల అయినా సరే ఎన్నికలు వస్తాయి. అంటే జిహెచ్ఎంసీకి అటు ఇటుగా కొంచెం ముందే అయ్యేటటువంటి అవకాశాలు కూడా మరి ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం మరి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పడుతుంది. కాబట్టి గెలవాలి అని చెప్పి మరి ఎంఐఎం ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓట్లలో దాదాపుగా 14 to 20% అక్కడ మైనారిటీల ఓట్లే ఉన్నాయట. మైనారిటీలు ఎటువైపు అయితే మొగ్గు చూపుతారో సో ఆ పార్టీకి ఎక్కువగా అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత మధ్యలో బీజేపీ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం మజ్లిస్ పార్టీ ఎవరికి సపోర్ట్ గా అనుకూలంగా మారబోతా ఉంది, ఎవరికి ఫేవర్ గా, వాళ్ళు కాంగ్రెస్ కా లేకపోతే బీఆర్ఎస్ కా బీజేపీ కా ఎటైతే అడిగిస్తే అటు ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశమే ఉంటది అని చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ లో మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి ఎవరికైనా అవకాశం ఇస్తారా లేకపోతే కొత్త వేరే మనిషిని తీసుకొచ్చి పెడతారా తెలియదు. కానీ అక్కడ నుంచి వెళ్ళి మాత్రానికి కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ గారు కానీ లేకపోతే ఇటు ఫిరోజ్ ఖాన్ కానీ ఎదురుట్లో ఎవరినో ఒకరు నిలబెడతారు అని చెప్పేసి జరుగుతా ఉంది. చాలా ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పేటటువంటి ప్రయత్నం అంటే అడుగుతా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మరి ఇక్కడ సరే ఎమ్మెల్యే గారు మరణించారు కాబట్టి ఒకవేళ మన ఎన్నికలు వస్తే మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఎక్కడ కూడా సరి సమానంగానే వస్తా ఉంది, ఎక్కడికి కూడా మొగ్గు చూపట్లేదు. కొంతమంది దాదాపుగా 50% మంది కాంగ్రెస్ అంటున్నారు, 50% మంది బీఆర్ఎస్ అంటున్నారు, కొంతమంది బీజేపీ అంటున్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఊహాగానాలలో మరి ఎవరిని ఫైనల్ చేయబోతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వస్తే అది మళ్ళీ సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుందా లేకపోతే అధికార పార్టీ కైవసం చేసుకుంటుందా లేకపోతే మధ్యలో వచ్చేసేసి బీజేపీ అనూహ్యంగా మనం చూసినాం అధికార పార్టీతో పాటు పోటీపడి 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్నటువంటి మరి బీజేపీ కైవసం చేసుకోబోతా ఉందా. ఏదేమైనా కానీ
జూబ్లీ హిల్స్ లో హోరాహోరీగా ఈసారి పోరైతే జరుగుతా ఉంది. ఎవరు నెగ్గుతురు అనేది మాత్రానికి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఎటు చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ చెప్పలేని ఓటర్లు కూడా చాలా భిన్నంగా అయితే ఉన్నారు. చాలా భిన్నంగా ఉంది. లేకపోతే సింపతి తోటి మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబంలో ఏమైనా ఇస్తే గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఈసారి అక్కడ పరిణామాలు మారబోతా ఉన్నాయి అనేది మాత్రానికి కొద్ది రోజులైతే మరి వెయిట్ చూడాలి. ప్రజలు ఎవరికి అవకాశం అయితే ఇస్తారు. కానీ అందరి చూపు ప్రధానంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మంచి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం వైపే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫోకస్ పెట్టినాయి. హోరాహోరీగా మరి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితి మారింది అని మాత్రానికి మనం ఇక్కడ రాజకీయాల్లో చూడొచ్చు.